రాఘవ్ గారు ఏం చేస్తుంటారు? నేను ఆటో మెకానిక్ అండి. ఆటో మెకానిక్. ఆ, ఇప్పుడు స్టేట్ లో ఇలా ఉన్న పరిస్థితులు బట్టి ఎవరు సీఎం అయితే బాగుంటది అనుకుంటున్నారు మీరైతే? మనకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు నాయుడు అవుతారు కాబట్టి అలాగే సీఎం. ఓకే. మేము ఆయనకి ఎలాగ మద్దతు ఇచ్చాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అవ్వాలనుకుంటాం. ఓకే. యాజ్ జనసేన పార్టీ తరపు నుంచి మీరు చంద్రబాబు నాయుడు గారు అవ్వాలని కోరుకుంటాం. ఓకే సపోర్ట్ పరంగా అటు ఇవ్వాలి. అనుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా మీకు ఏమైనా అభివృద్ధి లాంటిది అలాంటివి ఏమైనా కనిపించినాయా లేదా బిఫోర్ టైం బాగుందా ఇప్పుడు బాగుంది అనుకుంటున్నారు మీరైతే? ఇప్పుడైతే ప్రజెంట్ ఏం బాగోలేదండి. ఓకే. ప్రజెంట్ అసలు ఏం బాలేదు అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కానీ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కానీ ఐటీ సెక్టర్ కానీ లేకపోతే ఫార్మా ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఈ పరంగా కానీ వాటర్ రిసోర్స్ పరంగా కానీ ఏదైనా డెవలప్మెంట్ అనేది చూపించారా? ఓన్లీ ఉచిత పథకాలే వచ్చినాయి అనుకుంటున్నారు మీరైతే? మనకి ఉచిత పథకాలని ఇస్తున్నారండి. ఆయన ఇస్తున్నారని చెప్పి మనకిచ్చి మనకే లాగేసుకుంటున్నాడు కదా. ఆయన ఏ రకంగా ఇస్తున్నాడు ఆయన? అంటే ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు అనుకుంటారండి మీ ఒపీనియన్ లో? మనకి మొన్నటి వరకు 100 రూపాయలు ఉండేది, ఇవాళ 200 150 రూపాయలు అయిపోతుంది ప్రతి వస్తువు. మన గ్యాస్ బండ్ ఉండేది 900 950 అంత ఉండేది. అప్పుడు మళ్ళీ మనకి రిటర్న్ డబ్బులు పడి ఇప్పుడు ఆ డబ్బులు పడతలేదు. గ్యాస్ బండ్ రేటు పెరిగింది. జనాలు పెచ్చోళ్ళు కాకపోతే 10,000 మనకి ఇస్తున్నారు అనుకుంటున్నారు అంతే. వేరే రకంగా ఏమీ లేదు. ఆయన ఇచ్చి మన డబ్బులు మనకి ఇస్తున్నాడు అంతే. 5 సంవత్సరానికి 10,000 ఇస్తున్నాడు. మనకి సంవత్సరం 20,000 50,000 పోయిన వాళ్ళు ఉన్నారు. అంతే కదా. ఆటోలకు 10,000 ఇస్తున్నారు అంటున్నారు. ఒకప్పుడు ఆటోవాడు కేసు ఎంత రాసేవాడు? 500 రాసేవాడు. ఇప్పుడు ఆటో కేసు ఎంత రాస్తున్నాడు? 10,000 రాస్తున్నాడు. మినిమం 10,000. ఆడి సంవత్సరానికి 10,000 ఇచ్చి ఒక వారంలోనైనా 10 రోజుల్లోనైనా 10,000 లాగేస్తున్నాడు కదా. జనాలకు లాజిక్ అర్థమవుతలా. ఆయన చిన్న లాజిక్ ఏంటంటే జనాలు ఆడు 10,000 ఇచ్చి అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బేగిన్స్పేటరు 500 కాడికి ఒక ఆటో రాసి 10 ఆటోలకైనా 100 ఆటోలకైనా రాసివాడు 500 కాడికి. ఆయన అప్పుడు ఆటోలు బేగిన్స్పేటర్ ఎక్కువ రాస్తున్నాడు అని అనుకుండేవాడు ఆయన. జనాలు అనుకుండేవారు. ఇప్పుడు ఈ జగన్ గారి ప్రభుత్వం ఏముంది? 10,000 ఇచ్చి ఆటోకి ఒక ఆటోకే 10,000 రాస్తున్నాడు. 10 ఆటోలకు రాస్తలేదు. జనాలు ఈ లాజిక్ ఎవరికి అర్థమవుతలేదు. బేగిన్స్పేట మీద ఎవడో రాస్తలేదు, మాకు ఎవరికో రాసినాడు తినేస్తున్నారు. మంచిగా డెవలప్మెంట్ ఇప్పుడు ఏదైనా ఇచ్చినా గానీ జాబ్ ఇవ్వాలి. అంతేగాని ఈ ఉచితం పథకాలు అన్నది ఎంతవరకు వస్తుంది? ఇప్పుడు నీకు 10,000 ఇస్తున్నారు సంవత్సరానికి. నీకు సంవత్సరానికి కాకుండా నెలకు వచ్చేది 10,000 రూపాయలు 20,000 రూపాయలు నీకు జాబ్ ఏమైనా కనబడింది అనుకో, మనకు బతుకుదేరు బాగుంటుంది తప్పించి మనం ఏదైనా ఇప్పుడు మన ఇంటి అద్దెలో ఉంటున్నా 5,000 లేనిది అద్దె ఎక్కడా లేదు, 10,000 లేనిది. 50,000 రూపాయలు సంపాదన లేకపోతేనే కానీ ఏమి నిత్యవసర సరుకులు ఏమి కొనుక్కోలేకపోతున్నాం కదా. బియ్యం కట్టి ఇవాళ మనం బియ్యం కట్టుకుంటున్నాం. మేము బృందావనం వాడతాం. బృందావనం 13.50 ఎంత ఉండేది, ఇవాళ 17.50 అంత అయిపోయింది ఆయన వచ్చిన కాడి నుంచి. నెక్స్ట్ అంటే అనడానికి 50 పెరిగిపోతుంది. అలా మేమైతే పవన్ కళ్యాణ్ గారికి అండి, మా గురువు గారు ఆయనకి మద్దతు ఇచ్చారు కాబట్టి మేము ఆయనకి ఇవ్వాలి. ఇంక చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని కోరుకుంటాం. చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళలేదండి. ఒక 70 80 90 వస్తాయి. 90 80 రావచ్చు. మెజారిటీ వచ్చేటప్పటికి 87 రావాలండి. సీఎం పదవి తగ్గించుకోవాలని. కానీ కూటమి అనేది గెలిస్తే ఎన్ని సీట్లలో గెలుస్తుంది అనుకుంటున్నారు? అంటే 100 ఆయనకి ఒక 70 అలాగా. ఆయనకి ఒక 70 వచ్చినా మాకు 31 బీజేపీ మావి కలిపి 31 ఉన్నాయి కదా, సరిపోతాయి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే డెవలప్మెంట్ ని కాకుండా వీళ్ళు అంతకన్నా డెవలప్మెంట్ చేస్తారనుకుంటున్నారు మీరైతే? చేస్తారు, 100% చేస్తారు. ఎందుకంటే మనకి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, ఈయన కలిస్తే ఇంకేముందన్న ఈయన అది డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిందిగా ఈయన పవన్ కళ్యాణ్ గారే పదవిలో లేకుండానే ఇంత అభివృద్ధి చేస్తున్నాడు. ఒక ఎమ్మెల్యే సీట్ లేకుండాను వాళ్ళు ఇంకా అంతలాగా చేసేది ఏముంటది. జనసేనకి ఇప్పుడు ఇక్కడ మాకు ఉండి నియోజకవర్గం టీడీపీకి ఇచ్చారు కాబట్టి టీడీపీకి వేస్తాం అంతే మరి.